హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాయ్ ఆఫ్ నివేదిత యూట్యూబ్ ఛానల్. మన స్పెషల్ వచ్చేసి ఈరోజు రాయలసీమ స్పెషల్ అండి. పులగం పచ్చడి నెయ్యి వేసుకొని ఆ పచ్చడి అలా కలుపుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ చికెన్ మటన్ అనేవి కూడా ఎక్కడ పోతాయో అండి టేస్ట్. మాకైతే రాయలసీమలో వీక్లీ వన్స్ కంపల్సరీ ఉండాలండి పులగం పచ్చడి. త్వరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, పొట్టకు హాయిగా ఉంటుంది. పిల్లలు కూడా నెయ్యి వేసి పెడితే ఎంతో కమ్మగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎలానో ఒకసారి చూద్దాము. మీరు కూడా తప్పకోసారి అయితే ట్రై చేయండి. ఈ పులగం చేసినప్పుడు ఫస్ట్ 2 ముద్దలు మటుకు నెయ్యి వేసుకొని ఉత్త పులగంలో తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్త 2 ముద్దలు అలా తింటే ఫస్ట్ పులగం యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది. అందులోకి కాంబినేషన్గా దోసకాయ, బుడంకాయ అంటారు, అది పచ్చడి చేస్తున్నాము. దాంతో అవి పచ్చిమిర్చి, దోసకాయ, టమాటా అన్నీ కలిపి మగ్గబెట్టి బాగా కొంచెం వాటర్ వేసి ఉప్పు, పసుపు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి ఒక 15 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత పప్పుగుత్తి సాయంతో అది మెదుపుకోవాలండి. పల్లీలు వేయించి పెట్టుకోవాలి. కొంచెం బాగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసి ఆ చట్నీ అనేది తయారు చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఏ పులగంలోకే కాకుండా వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, అలా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత మెదుపుకోవాలి. ఇక పులగం ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ మూంగ్ దాల్ తీసుకోవాలండి, పెసరపప్పు. ఇది పొట్టు తీసుకున్నాను నేను. పొట్టుతో అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అవి 2 కలిపి బాగా వాష్ చేయాలండి. పెసరపప్పును కాసేపు రోస్ట్ చేయాలండి, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్లో. అట్లా వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు, 1/2 కప్పు పప్పుకు 1 గ్లాస్ వాటర్, మొత్తం 3 గ్లాసుల వాటర్ వేసి కాసేపు నాననిచ్చి కొంచెం అంత నెయ్యి, సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ నానిన తర్వాత పులగం చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నానబెట్టి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ పల్లీల పొడి వేసి చట్నీ మెదుపుతున్నాను. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడానికి ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీ కూడా ఉంటుంది. ఒకసారి అయితే తప్పక ట్రై చేయండి. ఇంకా పులగం కూడా పెట్టేశాను. పులగం కూడా అయిపోయింది. చూడండి, ప్లేట్లో పులగం పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.